నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నిబ్బరము ప్రకృతి వికృతి అని మనం చదువుకున్న దానిలో వస్తుంది కదా. ఆయన నీ విషయంలో ఆలోచిస్తున్నాడు. నీ సంగతిని ఆయన పట్టించుకున్నాడు. నిన్ను నిరంతరం ఆయన లక్ష్య పెట్టుచున్నాడు. ఎప్పుడో ఒకసారి కాదు, సంవత్సరానికో 6 నెలలకో 3 నెలలకో నెలకో వారానికో 10 రోజులకో రోజు మార్చి రోజో కాదు, నిరంతరం దేవుడు నిన్ను కనిపెడుతున్నాడు. ఆయన నీ పరిస్థితులన్నిటినీ ఎరిగే ఉన్నాడు. నీ విషయంలో ఆయన సీరియస్గానే ఉన్నాడు, పట్టింపు లేకుండా లేడు. కానీ మనకున్న పరిస్థితులను బట్టి మనకు అలా అనిపిస్తుంది. అసలు దేవుడు నా గురించి పట్టించుకుంటున్నాడో లేదో, మనుషులు వదిలేసినట్టు దేవుడు కూడా నన్ను వదిలేశాడా, లేకపోతే దేవుడికి కూడా నా మీద చిరా